అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 92 అధ్యాయాలు చదువుకున్నాం. ఆదికాండం నుండి ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని వివరించుకుంటూ వస్తున్నాం. ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలి, మంచి చెడుల మధ్య తేడా, అసలు ఈ కీర్తనల గ్రంథం దేని గురించి, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఇలా ప్రతిదీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 93 అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఇది ఎవరు రాశారు ఏంటి అని సైడ్ హెడ్డింగ్స్ ఏం లేవండి. అంటే దాని ఉద్దేశం ఎవరు రాశారో మనకు తెలీదు అని. దావీదు గారు కానీ, దావీదు ఆస్థానంలో ఉన్న వాళ్ళు కానీ, ఆ దేవాలయంలోని గాయకులు కానీ, ఎవరైనా కానీ రాసి ఉండొచ్చు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. చదువుకుంటూ వెళ్దాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఈరోజు అంతా కూడా మనం దేవుడు యెహోవాని ఒక రాజుగా, ఆయన రాజ్యం ఎలా ఉంటుంది, ఆయన తీర్పు, మంచి వాళ్ళకి ఆయన రక్షణ, చెడ్డ వాళ్ళకి ఆయన తీర్పు, ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది ఈరోజు చదువుకోబోయే అధ్యాయంలో మనం నేర్చుకుంటాం. మామూలుగా ఉండే భూమి మీద రాజులకిను దేవుడు అనే రాజుకి మధ్య తేడా ఏంటి అనేది కూడా ఈరోజు మనం గమనించాలి. భూమి మీద ఉండే రాజుల యొక్క రాజ్యాలు కొంతకాలం వరకు మాత్రమే ఉంటాయి. దేవుడు యెహోవా అనే రాజు యొక్క రాజ్యము అంటే ఈ ప్రపంచం మొత్తం, ఈ భూమి మొత్తం కూడా దేవుడి యొక్క రాజ్యమే. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. మరలా భూమి మీద ఉండే రాజులకి దేవుడికి తేడా ఏంటంట, భూమి మీద ఉండే రాజులు తాము గొప్పగా కనబడాలి అన్న ఉద్దేశంతో మంచి మంచి వస్త్రాలు ధరించుకుంటారు. అంటే వాళ్ళు వేసుకున్న డ్రెస్ చూసి ఓహో వీళ్ళు రాజులు అనమాట అని గుర్తించాలి అని. మహిమ కోసం వాళ్ళు వస్త్రాలు ధరించుకుంటారు. దేవుడు ఆ మహిమనే, ప్రభావాన్నే వస్త్రంగా ధరిస్తాడు. బలం కోసం భూమి మీద ఉండే రాజులు కత్తులో, బాణాలో, విల్లులో వాటిని ధరిస్తారు. దేవుడు బలాన్నే ధరిస్తాడు. ఆ బలము అనే దాన్నే తన నడుము చుట్టూ కట్టుకుంటాడు. భూమి మీద ఉండే రాజులకి వాళ్ళ రాజ్యం అనేది కొంతవరకు మాత్రమే ఉంటుంది. కానీ దేవుడి యొక్క రాజ్యం అంటే భూలోకం మొత్తం దేవుడికి తెలియకుండా, దేవుడి యొక్క ఆజ్ఞ లేకుండా కొంచెం కూడా కదలదు. కదలకుండానట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది అంటే ప్రతిదీ కూడా దేవుడి ఆధీనంలోనే ఉంటుంది. మామూలుగా ఈ భూమి మీద ఉండే రాజుల యొక్క రాజ్యంలో ఏం జరుగుతుంది అనేది రాజులకు తెలియకపోవచ్చు. కానీ దేవుడి యొక్క రాజ్యంలో ఏం జరుగుతుంది అనేది దేవుడికి ఎప్పుడు కూడా తెలుస్తూనే ఉంటుంది. దేవుడికి తెలియకుండా ఏ ఒక్కటి జరగదు అనేదాన్ని కదలకుండునట్లు ఆయన యొక్క రాజ్యము స్థిరపరచబడి ఉన్నది అని చెప్పబడింది. ఇది భూమి కదలకుండా ఉండిద్ది అని కాదండి. భూమి తిరిగిద్ది, తన చుట్టూ తాను తిరిగిద్ది, సూర్యుడి చుట్టూ కూడా తిరిగిద్ది. అది మనకి వేరే కీర్తనలు, బైబిల్లో ఉన్న వేరే వచనాలు చదివినా కానీ అర్థమవుతుంది. భూమి కదలదు అని దేవుడు చెప్పట్లేదు. ఇంకా చెప్పాలంటే భూమి కదిలిద్ది తన మార్గంలోనే. అంటే సూర్యుడి చుట్టూ ఎలా తిరగాలో, ఎంత సమయంలో తిరగాలో తన మార్గంలోనే కదిలిద్ది అని కూడా దేవుడు చెప్పాడు బైబిల్లో. వేరే కీర్తనలో కూడా మనం చదువుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే ఈ వచనాన్ని చూపించి బైబిల్లో తప్పు ఉంది, భూమి కదలదు అన్నట్టుగా ఇక్కడ ఉంది కాబట్టి బైబిల్ తప్పు అన్నట్టుగా చెప్తా ఉంటారు. అలాంటి మాటలు నమ్మకండి. ఎందుకంటే బైబిల్లో ఏది రాయబడినా కానీ దాని సందర్భానుసారంగా మనం ఆలోచించాలి. కొంచెం పైన కింద చదివితే మనకు అర్థమైపోద్ది అది ఏ సందర్భంలోది అని చెప్పి. దేవుడి యొక్క రాజ్యము స్థిరపరచబడింది అంటే ఆ రాజ్యానికి అంతం లేదు. భూమి మీద ఉండే రాజులు గతించిపోతూ ఉంటారు. మళ్ళీ ఆ రాజ్యం వేరే వాళ్ళ చేతిలోకి వెళ్తుంది, వాళ్ళ కొడుకుల చేతులకో లేదంటే వేరే వాళ్ళు వచ్చి దాడి చేయడమో, అలాగా రాజ్యం అనేది ఒకళ్ళ నుండి ఇంకొకరికి చేతులు మారుతూ ఉంటుంది. కానీ దేవుడి యొక్క రాజ్యం, భూలోకం అనేది ఎప్పటికీ కూడా చేతులు మారదు. ఆ రాజ్యాన్ని ఎవరన్నా ఆక్రమించుకోవడమో, ఓడించడమో, రాజును మార్చడమో అలా ఏం జరగదు. దేవుడు రాజుగా ఉన్న ఈ భూలోకము, ఈ ప్రపంచము అనే దేవుడి యొక్క రాజ్యము స్థిరంగా ఉంటుంది. ఆయన రాజ్యం అనేది స్థిరంగా ఉంటుంది అని దాని అర్థం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇక్కడ ఏంటంటే దేవుడిని ఈ భూమి మీద ఉండే రాజుల్ని పోలుస్తున్నారు. ఈ భూమి మీద ఉండే రాజుల యొక్క రాజ్యం అనేది స్థిరంగా ఉండదు, మారుతూ ఉంటుంది. రాజులు మారుతూ ఉంటారు, రాజ్యం అనేది పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. కానీ దేవుడి యొక్క రాజ్యం మాత్రం స్థిరంగా, అంటే దేవుడి యొక్క కంట్రోల్లోనే ఉంటుంది. దేవుడు ఆజ్ఞాపిస్తేనే ఏదైనా కానీ జరిగిద్ది. భూమి మీద ఉండే రాజులు వాళ్ళు గొప్పగా కనపడాలి అన్నట్టుగా మంచి మంచి వస్త్రాలు ధరిస్తారు. బలం ఉంది అని చూపించుకోవడానికి మంచి మంచి కత్తులు, విల్లులు, బాణాలు చేయించుకుంటారు. కానీ దేవుడు ప్రభావాన్నే వస్త్రంగా ధరించుకుంటాడు, బలాన్నే నడుముకు కట్టుకుంటాడంటే దేవుడు బలం కోసం ఇంకోటి ఏదో చేయాల్సిన అవసరం లేదు, ఆయనే బలం. దేవుడు ప్రభావం కోసం ఇంకోటి ఏదో చేయాల్సిన అవసరం లేదు, ఆయనే ప్రభావం. దేవుడు అంత గొప్పవాడు అనేదాన్ని అలంకార రూపంగా ఇక్కడ వివరిస్తున్నారు అని దాని అర్థం. భూమి మీద ఉండే రాజులు మంచి డ్రెస్ వేస్తేనే వాళ్ళని రాజుగా చూస్తారు, అడుక్కునే వాళ్ళ బట్టలు వేస్తే ఆయన రాజుగా చూడరు. కాబట్టి భూమి మీద ఉండే రాజులైనా రాజ్యాలైనా కానీ వాళ్ళ ఆస్తి, పలుకుబడి, వాళ్ళ రూపం, వాళ్ళ వస్త్రాలు వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. కానీ దేవుడి యొక్క రాజ్యం దేని మీద ఆధారపడదో, ఆయనే ప్రభావం, ఆయనే బలం, ఆయనే రాజు అనేది ఈ వచనాల ద్వారా మనం గమనించాలి. ఈ రోజు మొత్తం కూడా దేవుడు రాజు, ఆయన రాజ్యం ఎలా ఉండిద్ది అనేదే మనం చదువుకుంటూ వెళ్తాం. కంటిన్యూ చేద్దాం.
పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను. దేవుడి యొక్క సింహాసనం అంటే ఈ భూమి మొత్తం దేవుడి యొక్క రాజ్యమే, ఈ భూమి మొత్తం దేవుడి యొక్క సింహాసనమే. అది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. దేవుడి దగ్గర నుండి రాజ్యాన్ని ఎవరో కూడా లాక్కోలేరు. సదాకాలము ఉన్నవాడువు నీవే. పురాతన కాలం అసలు భూమి మొదలవక ముందు నుండి నువ్వు ఉన్నావు, సదాకాలము నువ్వు ఉంటావు. అంటే ఆది లేదు అంతము లేదు, ఆది నువ్వే అంతము నువ్వే శాశ్వత రాజువి అన్నట్టుగా దేవుణ్ణి అలంకార రూపంలో వర్ణిస్తున్నారు అని దాని అర్థం. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోష కంటెను. ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. దేవుడి యొక్క బలం ఎంత గొప్పది అంటే, వరదలు భూమి మీద వచ్చే పెద్ద పెద్ద వరదలు కానీ, తుఫాన్లు కానీ, సముద్రం వచ్చే అలలు కానీ, అవి ఎంత బలంగా వచ్చినా కానీ, ఆ తరంగముల ఘోష ఎంత ఎక్కువగా ఉన్నా కానీ, వాటన్నింటికంటే బలము గలవాడు దేవుడు. అసలు బలం అంటేనే దేవుడు. నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. దేవుడి యొక్క ఆజ్ఞలు ఎన్నటికీ కూడా సమసిపోవు. భూమి మీద రాజ్యాలు మారే కొద్దీ, రాజులు మారే కొద్దీ చట్టాలు మారిపోతూ ఉంటాయి, అధికారులు మారే కొద్దీ ఆజ్ఞలు మారిపోతూ ఉంటాయి. కానీ దేవుడి యొక్క ఆజ్ఞలు ఎప్పటికీ కూడా మారిపోవు. నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉండేవాడు. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట ఒక్క అక్షరం కూడా తప్పిపోకుండా శాశ్వత కాలము నిలిచేలాగా ఉంటాయి దేవుడి యొక్క మాటలు. ఆ దేవుడి యొక్క రాజ్యానికి పరిశుద్ధతే అనుకూలము. అంటే పరిశుద్ధతతో ఆ రాజ్యం మొత్తం నిలిచిపోయింది. దేవుడి యొక్క మాటలన్నీ కూడా పరిశుద్ధతతో నిలిచి ఉన్నవి అనేది ఈ కీర్తన యొక్క భావం. మనం ఒకసారి ఈ కీర్తన యొక్క చరిత్ర ఆలోచించాలండి. ఇజ్రాయెల్ చరిత్ర మనం గమనిస్తే, ఇజ్రాయెల్ రాజులందరూ కూడా వెంటనే మారేవాళ్ళు ఉన్నారు. ఒక రాజు పోయి ఇంకో రాజు రావడం, ఒక రాజ్యం పోయి ఇంకో రాజ్యం రావడం, చాలా రాజ్యాలకి బబులోనికి కూడా బానిసలుగా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు కదా రాజులు. భూమి మీద ఉండే రాజులందరూ, వాళ్ళందరూ కూడా దావీదు సంతానమైనా కానీ భూమి మీద ఉండే రాజులందరూ కూడా వెంటనే మారిపోతున్నారు. వీళ్ళ యొక్క పరిస్థితులు వెంటనే మారిపోతున్నాయి. చెరలోకి వెళ్తున్నారు, బానిసలుగా అయిపోతున్నారు, మరలా తిరిగి వస్తున్నారు. భూమి మీద వీళ్ళకి స్థిరత్వం లేదు. అటువంటి సమయంలో దేవుడా నీ రాజ్యానికి స్థిరత్వం ఉంది అంటే, నువ్వు వాగ్దానం చేసావు కదా మెస్సే నుండి ఒక శాశ్వత కాల రాజుని మెస్సేని రప్పిస్తానని చెప్పి, ఆ మెస్సే రాజ్యం స్థిరంగా ఉంటుంది, దానికోసం మేము కనిపెట్టుకుని ఉన్నాము అన్నట్టుగా పరలోకం కోసం మేము కనిపెట్టుకుని ఉన్నాము. ఆ మెస్సయ్య శాశ్వత రాజు, శాశ్వత రాజ్యం, ఆ రాజ్యానికి మేము వెళ్ళాలి అని ఆశిస్తున్నాము అనేదాన్ని ఆ కాలంలో ఉన్న భక్తులు ఈ కీర్తన 93వ అధ్యాయం ద్వారా చెబుతున్నారు అనేది మనం గమనించాలి. కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం. యెహోవా ప్రతీకారము చేయు దేవా, ప్రతీకారము చేయుదేవా ప్రకాశింపుము. ప్రతీకారము చేయుదేవా అంటే ఎవరైతే చెడ్డవాళ్ళు ఉంటారో వాళ్ళకి తీర్పు తీర్చుదేవా. ప్రకాశింపు అంటే వాళ్ళకి తీర్పు తీర్చి నీ మహిమని బయలుపరచు అన్నట్టుగా ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నారు. 93వ అధ్యాయంలోనేమో దేవుడు రాజు అనే విషయం చూసాం. ఆ రాజు చెడ్డవాళ్ళకి ఎలా తీర్పు తీరుస్తాడు అనేది 94వ అధ్యాయంలో మనం చదువుకుందాం. మంచి వాళ్ళకి ఎలా తీర్పు తీరుస్తాడు అనేది 95వ అధ్యాయంలో చదువుకుందాం. ఈ 94వ అధ్యాయంలో దేవుడు చెడ్డవాళ్ళకి తీర్పు తీరుస్తాడు. ఒకవేళ మనల్ని ఎవరైనా హింసించినప్పుడు మనం పగ తీర్చుకోకూడదు, మనం ప్రతీకారం తీర్చుకోకూడదు, మనం దేవుడికి వదిలేయాలి. ప్రభువా నువ్వే తీర్పు తీర్చు అన్నట్టుగా మనం దేవుడికి వదిలేయాలి. మన బదులుగా న్యాయాన్ని తీర్చే బాధ్యత, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి తీర్పు తీర్చే బాధ్యత, వాళ్ళ నరకానికి పంపించే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. ప్రతీకారము చేయి దేవా అంటే తీర్పుని నీకే అప్పగిస్తున్నాము, నువ్వే న్యాయవంతుడివి అన్నట్టుగా ఈ కీర్తనకారుడు చెబుతున్నాడు. అంతేగాని మనుషులుగా మనమే వేరే వాళ్ళకి తీర్పు తీర్చాలి అని కాదు. మనం ఎప్పుడూ కూడా తీర్పును మన చేతిలో తీసేసుకుని మనమే తిడతామో కొడతామో చంపడం అలాంటివి చేయకూడదు. తీర్పు దేవుడికి వదిలేయాలి. ప్రతీకారమైన తీర్పు అయినా ఏదైనా కానీ, న్యాయమైనా కానీ, ఒకవేళ వాళ్ళు మారు మనసు పొందితే వాళ్ళకి క్షమించడమైనా కానీ ఇవన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు. మనం దేవుడికి అప్పగించేయాలి అనేది ఈ కీర్తన ద్వారా మనం గమనించాలి. దేవుడు న్యాయం తీరుస్తాడు. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలం ఇమ్ము. ఈ లోకం మొత్తానికి కూడా నువ్వే న్యాయం తీర్చేవాడివి. ఎవరైతే చెడ్డవాళ్ళు ఉన్నారో, గర్వంతో మనుషుల్ని హింసించేవాళ్ళు, చంపేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తీర్పు తీర్చు. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు. ఒకే మాట రెండుసార్లు చెప్తున్నారంటే, ఈ భూమి మీద చెడ్డవాళ్ళు ఫలిస్తున్నట్టుగా, చెడ్డవాళ్ళు బాగా ఆస్తి కలిగినట్టుగా, వాళ్ళు మంచి వాళ్ళని హింసిస్తున్నా చంపుతున్నా కానీ వాళ్ళకి ఏం అనారోగ్యం రాకుండా వాళ్ళ ఆస్తి పెరుగుతూనే అలాగా చెడ్డవాళ్ళు ఫలిస్తున్నట్టుగా మాకు కనబడుతుంది. వాళ్ళు ఎంతకాలం ఆనందంగా ఉంటారు, వాళ్ళకి తీర్పు తీర్చు అన్నట్టుగా ఈ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. మన అంతకుముందు కీర్తనలో కూడా చదువుకున్నాం, చెడ్డవాళ్ళు ఫలించినప్పుడు మనం ఎలా ఉండాలి, వాళ్ళు ఎందుకు ఫలిస్తారు, దేవుడు
వాళ్ళకి ఎప్పుడు తీర్పు తీరుస్తాడు, ఇంకా తీర్పు తెచ్చకుండా ఎందుకున్నాడు, ఇవన్నీ కూడా అంతకుముందు కీర్తనలో మనం చదువుకున్నాం. ఎవరన్నా డైరెక్ట్గా ఇదే వీడియో వింటున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. చెడ్డవాళ్ళు ఆనందపడుతున్నారు, వాళ్ళకి ఎప్పుడు తీర్పు తీరుస్తావు నువ్వు? మంచి వాళ్ళను వాళ్ళు హింసిస్తున్నారు, వాళ్ళకి ఎప్పుడు తీర్పు తీరుస్తావు? వాళ్ళు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషము చేయు వారందరూ బెంకములాడుచున్నారు. ఏవైతే వాళ్ళు చెడ్డ పనులు చేశారో ఆ చెడ్డ పనుల గురించి వదరబోతు మాటలు, బెంకప్ మాటలు అంటే గొప్పగా చెప్పుకుంటారు కదా, చేసిన చెడ్డ పనైనా కానీ దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు, వాళ్ళు దాన్ని బట్టి గర్వపడుతున్నారు. కఠోరమైన మాటలు, కఠోరమైన పనులు, వాళ్ళు చేసేవి చెడ్డ పనులు, చెప్పేవి చెడ్డ మాటలు, అయినా కానీ వాటిని బట్టి వాళ్ళు అతిశయపడుతున్నారు. వాళ్ళకి తీర్పు తీర్చు. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకొని, యెహోవా వారు నీ ప్రజలను నలగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. చెడ్డవాళ్ళు ఎలా ఉంటారు, మంచి చెడుల మధ్య తేడా అని అంతకుముందు మనం చాలా కీర్తనలో చదువుకున్నాం. భక్తిహీనులు, చెడ్డవాళ్ళు, దేవుడు చూడట్లేదులే, మేము ఏ తప్పు చేసినా ఏం కాదులే, మాకు తీర్పు తీర్చేవాడు ఎవరు లేడులే అన్నట్టుగా వాళ్ళు ఇంకా ఇంకా పాపలో పడిపోతున్నారు. నీ మీద నమ్మకం లేకుండా, నువ్వు తీర్పు తీరుస్తావు అన్న భయం లేకుండా వాళ్ళు తప్పులు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా శిక్షించు, మంచి వాళ్ళని విడిపించు. వాళ్ళు నీ ప్రజల్ని బాధపరుస్తున్నారు, మంచి వాళ్ళని హింసిస్తున్నారు, కాబట్టి వాళ్ళకి ఇకనైనా తీర్పు తీర్చు. విధవరాండ్రను, పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. అంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు అన్న భయం లేకుండా అబద్ధాలు, మోసాలు, నరహత్యలు, వ్యభిచారాలు అన్నట్టుగా చాలా పాపాల్లో చెడ్డవాళ్ళు మునిగిపోయారు. అలాగే వాళ్ళు పాపం చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ శిక్షించు అన్నట్టుగా ఈ కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళని చూసి మంచి వాళ్ళు కూడా చెడ్డగా మారకండి, అది కొంతకాలమే ఉంటుంది, వాళ్ళు తర్వాత శాశ్వత నరకానికి వెళ్ళిపోతారు. ఇలాంటివన్నీ కూడా నిన్నటి కీర్తనలో కూడా మనం మాట్లాడుకున్నాం, అంతకుముందు చదివిన కీర్తనలో కూడా మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా మీకు అర్థమవుతున్నాయి అని నేను అనుకుంటున్నాను. చదువుకుంటూ వెళ్దాం. జనులలో పశుప్రాయులారా దీన్ని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులగుదురు? పశుప్రాయులారా అంటే జ్ఞానము లేని వారులారా, బుద్ధిహీనులారా అంటే జ్ఞానము లేని వారులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు? ఆ చెడ్డవాళ్ళతో మాట్లాడుతున్నాడు 8వ వచనంలో నుండి. చెడ్డవాళ్ళారా, మీకు ఇంకా అర్థం కావట్లేదా? ఈ భూమి మీద ఏదో మేము ఆనందంగా ఉన్నాం అన్నట్టుగా మీరు గర్వపడుతున్నారు, మీరు చచ్చిపోయాక నరకానికి వెళ్ళిపోతారు. ఈ భూమి మీద మహా అయితే ఒక 60-70 సంవత్సరాలు ఆనందపడతారేమో, చచ్చిపోయిన తర్వాత శాశ్వత నరకాన్ని మీరు అనుభవిస్తారు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు తీర్పు తీరుస్తున్నారు అని మీరు భయపడట్లేదు. దాన్నే బుద్ధిహీనత అంటారు. చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా? మన చెవుల్ని, మన కళ్ళని చేసింది దేవుడే కదా. మీరు ఏ ఏ పాపాలు చేస్తున్నారో దేవుడు చూడట్లేదా? మీరు ఏ ఏ చెడ్డ మాటలు మాట్లాడుతున్నారో దేవుడు వినట్లేదా? అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా? దేవుడు తప్పు చేస్తే అన్యజనులనే శిక్షిస్తాడే, ఇజ్రాయెల్ని శిక్షించకుండా వదిలేస్తాడా? మనుషులకు తెలివి నేర్పువాడు. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం, ఇది మంచి ఇది చెడు అని తేడా తెలుసుకుంటున్నాం అంటే ఆ దేవుడిచ్చిన జ్ఞానమే కదా. మనుషులకు తెలివినిచ్చిన వాడు దండింపక మానునా? ఈ భూమి మీద కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు కదా, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి కదా, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు చూస్తా ఎందుకు కోరుకున్నాడు, కాబట్టి దేవుడు లేడేమో అన్నట్టుగా భ్రమపడతా ఉంటారు. వాటన్నిటికి కూడా మన 30 డే బైబిల్ కోర్సులో మనం ఆల్రెడీ ఆన్సర్లు చెప్పాం. ఇక్కడ సందర్భం ఏంటంటే మనకే తెలుస్తుంది కదా, మన మెదడుతో ఆలోచిస్తేనే ఇది తప్పు ఇది రైట్ అని తెలుస్తుంది కదా. దేవుడు మరి తీర్పు తెచ్చకుండా వదిలేస్తాడా? కాకపోతే దేవుడు శాశ్వతమైన తీర్పు తీరుస్తాడు. మారతారేమో అన్నట్టుగా కొంతకాలం అవకాశం ఇస్తాడు, ప్రతి ఒక్కరికి ఇస్తాడు. ఒకవేళ మారకపోతే శాశ్వత నరకానికి దేవుడు పంపిస్తాడు. ఇది మనం నిన్నటి వీడియోలో కూడా చదువుకున్నాం. ఈ భూమి మీద జీవితం అనేది చాలా తక్కువ సమయం ఉంటుంది. చనిపోయిన తర్వాత శాశ్వత జీవంలోనికి, నిత్యమైన జీవితంలోకి మనం అడుగు పెడతాం. అక్కడ దేవుడు తీర్పు తీరుస్తాడు. ఈ విషయాలన్నీ కూడా ఆ బుద్ధిహీనులకి తెలియదు కాబట్టి వాళ్ళు ఇంకా ఇంకా తప్పులు చేస్తున్నారు. దేవుడు చూస్తాడు, తీర్పు తీరుస్తాడు అన్నట్టుగా వాళ్ళు భయపడట్లేదు. అయ్యా దేవుడే కదా మిమ్మల్ని సృష్టించింది, మీకు తీర్పు తెచ్చకుండా ఎందుకు వదిలేస్తాడు? మీరు చేసే చెడ్డ పనులు ఆయన చూడకుండా ఎందుకు వదిలేస్తాడు? దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. మనకే తెలుస్తుంది కదా ఏది మంచో ఏది చెడో. మనకే తెలిసినప్పుడు దేవుడికి తెలియదా? దేవుడు ఇంకా గొప్పగా తీర్పు తీరుస్తాడు. నరుల ఆలోచనలు వ్యర్థములు అని యెహోవాకు తెలిసి ఉన్నది. మనం కేవలం ఈ భూమి మీద వరకే ఆలోచిస్తాం, రేపేం జరిగిద్దా, ఎల్లుండి ఏం జరిగిద్దా అని. దేవుడు చనిపోయిన తర్వాత ఉండే శాశ్వతమైన జీవితం గురించి ఆలోచిస్తాడు. కాబట్టి దేవుడి యొక్క తీర్పులు శాశ్వతమైనవి. కాబట్టి చెడ్డవాళ్ళారా ఇంకా ఎంతకాలం తెలివి లేకుండా ఉంటారు? మారండి అయ్యా, ఇకనైనా కానీ మంచిగా బ్రతకండి అయ్యా అన్నట్టుగా ఈ కీర్తనకారుడు వర్ణిస్తున్నాడు. చెడ్డవాళ్ళకి దేవుడు తీర్చే తీర్పు గురించి ముందుగానే అందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు అందని అర్థం.
యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. మరలా ఈ 12వ వచనం నుండి ఒక్కోసారి దేవుడు శిక్షిస్తాడు, కానీ దాన్ని బట్టి ఎవరైతే మారతారో మరలా సరైన దారిలోకి వస్తారో వాళ్ళందరూ కూడా ధన్యులు. దేవుడు చెప్పిన తర్వాత ఇది మంచి ఇది చెడు అని చెప్పిన తర్వాత ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు విని దాన్ని బట్టి నడుచుకునేవాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట తవ్వబడును, నీతిమంతుల కష్టదినములు పోగొట్టి వారికి నెమ్మది కలగజేయదు. శ్రమలు అనేవి, పరీక్ష అనేది అందరికీ కూడా వస్తుంది, కష్టదినాలు అనేవి అందరికీ వస్తాయి. మనం మారు మనసు పొందామనుకోండి ధన్యుల్లాగా పిలువబడతాం, పరలోకానికి వెళ్తాం. ఈ భూమి మీద కొద్ది సంవత్సరాలు శ్రమలు అనుభవించిన శాశ్వతమైన పరలోకాన్ని మనం పొందుకుంటాం. అలా కాకుండా మనం మారకుండా ఇంకా మోసాలు, అబద్ధాలు, చెడు క్రియలు అలా మనం చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, మన గుంట మనమే తవ్వుకున్నట్టయిద్ది, మనం శాశ్వత నరకానికి వెళ్ళిపోతాం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాదు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాదు. ఇప్పుడుండే సమస్యలు చూస్తే దేవుడు ఇంకా తీర్పు తీర్చట్లేదేంటి, దేవుడు ఏమన్నా మనల్ని వదిలేశాడా అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ వదిలేవాడు కాదు దేవుడు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులు అందరూ దాన్ని అనుసరించెదరో. ఒకనొక రోజు వస్తుంది, ఆ రోజు దేవుడు అందరికీ తీర్పు తీరుస్తాడు, అందరికీ న్యాయం తీరుస్తాడు. ఎవరెవరైతే బాధింపబడ్డారో, హింసింపబడ్డారో, ఎదుటి వాళ్ళ మోసాలకు గురయ్యారో, అత్యాచారాలు, హత్యలు వాటికి గురయ్యారో వాళ్ళందరికి కూడా దేవుడు న్యాయం చేస్తాడు. వాళ్ళందరికి కూడా శాశ్వత పరలోకాన్ని ఇస్తాడు. ఎవరెవరైతే చెడ్డవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికి కూడా శాశ్వత నరకాన్ని ఇస్తాడు. ఆ రోజు రాబోతుంది, ఆ రోజు దగ్గరలోనే ఉంది. దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును, దోషము చేయు వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును? యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నశించుండును. ఒకవేళ దేవుడే నాకు సహాయం చేయకపోతే నేను ఎప్పుడో నాశనం అయిపోయాడిని. నా తరపు నుండి నా శత్రువులకి తీర్పు తెచ్చిన వాడు దేవుడే. నా తరపు నుండి నాకు విరోధంగా ఎవరైతే కుట్రలు పన్నారో వాళ్ళందరికీ కూడా తీర్పు తెచ్చేవాడు దేవుడే. దేవుడు లేకపోతే నేనేమైపోతానో, దేవుడే నా వైపు ఉండి తీర్పు తీరుస్తాడు. అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం కదా, మనం మంచిగా బ్రతుకుతున్నప్పుడు ఎవరైనా కానీ మన శత్రువులు మన మీద కుట్రలు పన్నుతుంటే వాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తాడు, మనకి దేవుడు రక్షణ కల్పిస్తాడు, ఈ భూమి మీద రక్షిస్తాడు. చనిపోయిన తర్వాత శాశ్వతమైన తీర్పు కూడా దేవుడిది వస్తుంది. ఆ దేవుడి యొక్క లక్షణాలు జ్ఞాపకం చేసుకోండి, ఆయన రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తాడో గమనించండి అన్నట్టుగా ఈ కీర్తనకారుడు ఇక్కడ వివరిస్తున్నాడు. నా కాలు జారెను అని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. ఎప్పుడైతే నేను పాపంలో పడిపోతున్నానో, నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను అని నేను ఎప్పుడైతే కాలు జారేలాగా ఉన్నానో అప్పుడు నువ్వు నన్ను బలపరుస్తున్నావు. నీ కృప ద్వారా నన్ను ఇంకా ఇంకా బలపరుస్తున్నావు. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. నేను ఎప్పుడైనా కానీ నీ మీద అనుమాన పడితే, నేను విశ్వాసంలో కొంచెం బలహీన పడేలాగా ఉంటే నువ్వు నన్ను ఏదో ఒక రకంగా ఆదరిస్తున్నావు, ఏదో రకంగా నాకు బలాన్ని ఇస్తున్నావు. ఈ కాలంలో మనం చూసినా కానీ మనం దేవుడి మీద ఆధారపడే వ్యక్తులుగా, దేవుడి యొక్క రాజ్యాన్ని, నీతిని వెతికే వ్యక్తులుగా మనం ఉంటే ఏదో ఒక రకంగా వాక్యం ద్వారానో, సేవకుల ద్వారానో ఏదో ఒక రకంగా దేవుడు మనల్ని ఆదరిస్తాడు, మనకి బలాన్ని, నెమ్మదిని కలగజేస్తాడు. కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగున. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు, దోషులు అని నిర్దోషులకు మరణం విధించుదురు. కట్టడ వలన అంటే ఈ భూమి మీద ఉండే రాజులు వాళ్ళ ఇష్టానుసారంగా ఆజ్ఞలు పెట్టుకొని చెడ్డ పరిపాలన చేస్తారు. అంటే మంచి వాళ్ళని హింసించడం, చెడ్డ వాళ్ళకి సహాయం చేయడం అన్నట్టుగా ఈ భూమి మీద ఉండే రాజులు చేస్తారు. వీళ్ళని బట్టి మనం దేవుడిని తప్పుగా అర్థం చేసుకోకూడదు. వీళ్ళని బట్టి దేవుడు వీళ్ళకి సహాయం చేస్తున్నాడంటే దేవుడు లేడేమో అన్నట్టుగా మనం దేవుడిని తప్పుగా అర్థం చేసుకోకూడదు. వీళ్ళ పరిపాలనతో దేవుడు ఎందుకు కలుస్తాడు, దేవుడేమో మనిషి కాదు కదా, వీళ్ళలాగా అన్యాయం చేసేవాడు కాదు కదా. దేవుడు ఖచ్చితంగా చెడ్డ వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయటకై వారి మీద పడుదురు. ఈ భూమి మీద ఉండే రాజులు, అధికారులు వాళ్ళు బలహీనుల యొక్క ప్రాణాలు తీస్తారు. వాళ్ళు నిర్దోషులైనా కానీ, వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళ తప్పేమీ లేదని వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడం కోసమో, వాళ్ళ గర్వం కోసమో వాళ్ళు మంచి వాళ్ళని, నిర్దోషుల్ని కూడా చంపుతారు. కానీ దేవుడు అన్ని కూడా చూస్తూనే ఉంటాడు. ఈ భూమి మీద చనిపోయిన వాళ్ళకు కూడా దేవుడు శాశ్వత కాలం రక్షణ కలగజేయగలడు. బలహీనులు, పేదవాళ్ళకు కూడా దేవుడు రక్షణ కలగజేయగలడు. రాజులు అని ఫీల్ అయ్యి మమ్మల్ని ఎవరో ఏం చేయలేరులే అనుకుని తప్పులు చేసిన వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా తీర్పు తీర్చి వాళ్ళని నరకానికి కూడా పంపించగలడు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కూడా చెప్తారు కదా, కనికరాన్ని నేను కోరుచున్నాను, బలిని నేను కోరట్లేదు అన్న భావం మీకు తెలియక నిర్దోషుల్ని దోషులుగా మీరు తీర్పు తీరుస్తున్నారు అని చెప్పి యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడతారు. అంటే ఈ భూమి మీద ఎవరైతే దేవుడి గురించి సరిగ్గా అర్థం చేసుకోరో, దేవుడి యొక్క లక్షణాలు ఎవరికైతే తెలియదో, దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఒక రోజున మంచి వాళ్ళకి రక్షణ, చెడ్డ వాళ్ళకి తీర్పు వస్తుంది. మనుషులకు కనబడకుండా నేనేమైనా పాపం చేయొచ్చేమో, కానీ దేవుడికి తెలిసిద్ది కదా, నేను చేసే ప్రతి పాపం దేవుడికి తెలిసిద్ది కదా. ఎవరైతే దేవుడికి భయపడకుండా పాపం చేస్తారో వాళ్ళందరినీ కూడా దేవుడు శిక్షిస్తాడు అనేదాన్ని కూడా ఈ మాటను బట్టి మనం గ్రహించాలి.
ఈ భూమి మీద ఉండే రాజులతో దేవుడు కలవడు. వీళ్ళని చూసి దేవుడిని తప్పుగా అర్థం చేసుకోకండి. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ఆయన వారి దోషము వారి మీదకి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. రాజులు కదా, అధికారులు కదా అని చెప్పి మీరేం అనుకోకండి. వాళ్ళు చేసిన తప్పులకు కూడా వాళ్ళని శిక్షించేవాడు ఒకడు ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా ఒకానొక రోజున వాళ్ళు చచ్చిపోయిన తర్వాత అందరికీ కూడా దేవుడు శాశ్వతమైన తీర్పును తీరుస్తాడు. కాకపోతే అది మనకు తెలియకపోవచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు రెండో రాకడ సమయంలో కానీ మనం చచ్చిపోయిన తర్వాత కానీ వెంటనే మనకు తెలిసిద్ది దేవుడి యొక్క తీర్పు ఎంత శాశ్వతమైందో. దేవుడు ఎవరిని వదిలిపెట్టకుండా ఈ భూమి మీద ఉండే రాజులు అధికారులైనా కానీ ఎలా శిక్షిస్తాడు అనేది మనకు అప్పుడు అర్థమవుతుంది. దేవుడి మీద నమ్మకాన్ని కలిగి ఉండండి. దేవుడు చెడ్డవాళ్ళకి ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఈ భూమి మీద ఉండే రాజుల్ని వాళ్ళ కార్యాలను చూసి దేవుడిని తప్పుగా అర్థం చేసుకోకండి, విశ్వాసాన్ని తగ్గించుకోకండి అనేది ఈ 94వ కీర్తన యొక్క భావం. కీర్తనలు 95వ అధ్యాయం. ఈ అధ్యాయంలోనేమో మంచి వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. 94వ అధ్యాయంలోనేమో చెడ్డ వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడని చదువుకున్నాం. 95వ అధ్యాయంలోనేమో మంచి వాళ్ళకి దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు అని చదువుకుంటూ వెళ్దాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుడి, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుడి. చెడ్డవాళ్ళేమో దేవుడున్నాడు అని గుర్తించి పాపం చేయకుండా ఉండాలి. మంచి వాళ్ళైతే వీళ్ళు ఆల్రెడీ దేవుడున్నాడు అని నమ్మారు కాబట్టి దేవుణ్ణి బట్టి ఆనందించండి. ఆయన ఖచ్చితంగా రక్షిస్తాడు అనే ధీమాని బట్టి సంతోష గానము చేయుడి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోష గానము చేయుదుము. ఎవరైతే దేవుడి యొక్క రక్షణని, దేవుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించారో వాళ్ళందరూ కూడా దేవునిలో ఆనందిస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్సము గల మహారాజు. దేవుడు ఒక్కడే దేవుడు, ఆయనే మహారాజు. దేవతలు అంటే ఎవరెవరు వస్తారంటే ఈ భూమి మీద ఉండే రాజులు, అధికారులు. పాతకాలంలో అయితే రాజులనే దేవుళ్ళుగా చూసేవాళ్ళు. వాళ్ళందరికన్నా ఒకే ఒక్క దేవుడు, ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు గొప్పవాడు. లేకపోతే దేవుడు అని పేరు పెట్టి ఎవరెవరినైతే పిలుస్తున్నారో ఒక్కడే దేవుడు ఉన్నాడు. కాకపోతే విగ్రహాలు చాలా వాటికి దేవుళ్ళు అని పేరు పెట్టారు కదా, వాటన్నింటికంటే కూడా దేవుడు గొప్పవాడు. దేవుడు ఒక్కడే అందరికీ కూడా రాజు. మహా అయితే ఈ భూమి మీద ఉండే రాజులు కొంతవరకు ప్రాంతాన్ని మాత్రమే పరిపాలించగలరు. దేవుడు ఈ ప్రపంచం మొత్తానికి రాజు, ఒకే ఒక్క రాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే. భూమి కానీ, అగాధాలు కానీ, పర్వతాలు కానీ అన్నింటిపైన అధికారం దేవుడికే ఉంది. వాటిని సృష్టించింది కూడా దేవుడే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేశాను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. సముద్రాలు కానీ, సముద్రాల్లో ఉన్న ప్రతిదీ కానీ దేవుడేగా చేసింది. ప్రతి దాని మీద దేవుడికే అధికారం ఉంది. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయనే మన దేవుడు, ఆయనే మన రాజు, ఆయనే మన కాపరి. ఇవన్నీ కూడా వేరువేరుగా ఎందుకు రాశారంటే దేవుడు అంటే అందరికన్నా శక్తి గలవాడు. అంత శక్తి ఉండి ఆయన ఎక్కడో ఉండట్లేదు, మనల్నే పరిపాలిస్తున్నాడు, మంచి చెడులకి తీర్పు తీరుస్తున్నాడు. మనల్ని మేపే కాపరి అంటే కాపరి ఎలా అయితే ప్రతి గొర్రె గురించి జాగ్రత్త తీసుకుంటాడో దేవుడు ప్రతి ఒక్క మనిషి గురించి జాగ్రత్త తీసుకుంటాడు. ప్రతి ఒక్క మనిషితో వ్యక్తిగత సంబంధాన్ని దేవుడు కోరుకుంటాడు అన్నట్టుగా దేవునిలో ఉన్న లక్షణాలన్నింటినీ కూడా అలంకార రూపంగా ఒక్కో లక్షణాన్ని ఒక్కో పేరుతో అలా వివరిస్తున్నారు అని అర్థం. రండి, నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. అందరము కూడా దేవుని స్తుతిద్దాం రండి. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. అందరూ కూడా విశ్వాసులు అందరూ కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నడుచుకుంటే ఎంత మేలు. ఈ 95వ అధ్యాయం అంతా కూడా దేవుడిని దేవుడిగా గుర్తించిన వాళ్ళు, ఆయన యొక్క లక్షణాలు తెలుసుకున్న వాళ్ళు, ఆయన్ని కీర్తించడం గురించి, ఆయన్ని బట్టి బలం తెచ్చుకోవడం గురించి, ఆయన్ని బట్టి విశ్వాసంలో బలపడడం గురించి ఇక్కడ చెప్పబడుతుంది. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అరణ్యమందు మెరీబా అన్నా కానీ, మస్సా అన్నా కానీ మనం పాత నిబంధనలో మోషే దగ్గర చదువుకున్నాం కదా. ఇజ్రాయేలీలు అరణ్య ప్రయాణం చేసేటప్పుడు ఆ 40 సంవత్సరాల్లో కూడా మాకు దాహంగా ఉంది, నీళ్లు లేవు, నీళ్లు రావట్లేదు అన్నట్టుగా మోషేని, దేవుడిని విసిగించారు. దేవుడి పైన వాళ్ళు సనుగున్నారు. ఆ కాలంలో దేవుడు బండలో నుండి నీళ్లు రప్పించాడు అని చెప్పి అక్కడ మనం చదువుకున్నాం కదా. దానికి మోషే గారు మెరీబా అని, ఇంకో చోట ఏమో మస్సా అని పేర్లు పెడతాడు. ఇవన్నీ కూడా మనం నిర్గమాకాండం, సంఖ్యాకాండంలో చదువుకున్నాం. దేవుడు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు, అంత గొప్పగా పరిపాలిస్తున్నప్పుడు మనకి ఏదైనా అర్థం కాకపోతే దేవుడి మీద ఆధారపడాలే కానీ దేవుడికి వ్యతిరేకంగా తిరగకూడదు. దేవుడు చెప్పిన ఆజ్ఞలకు వ్యతిరేకంగా తిరగకూడదు. ఏముంటాయండి, దేవుడు ఏం కోరుకుంటాడు మన వైపు నుండి? అబద్ధాలు ఆడొద్దు, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి, మోసాలు చేయొద్దు, వ్యభిచారాలు చేయొద్దు, నరహత్యలు చేయొద్దు, మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోద్దు, విగ్రహారాధన అన్న పేరు
పేరుతో చెడ్డ పనులు చేయొద్దు. ఇదే కదండి దేవుడు కోరుకునేది, ఇవే కదండి దేవుడు కోరుకునేది. దేవుడి పైన ఆధారపడి దేవుడు చెప్పినట్టుగా నడుచుకోండి, దేవుడికి వ్యతిరేకంగా తిరగమాకండి. అచట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి, వారు నా హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదు అని నేను అనుకుంటుని. దేవుడు మాట్లాడుతున్నట్టుగా దేవుడు 40 సంవత్సరాలు ఇజ్రాయేలీని కాపాడినా కానీ ఎవరైతే మారు మనసు పొందకుండా ఇంకా చెడ్డగానే బ్రతికారో వారందరూ కూడా ఏమైపోయారంట, కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదు అని ప్రమాణము చేసి తిని. ఎవరైతే ఐగుప్తు బానిసత్వం నుండి విడిపింపబడ్డారో ఆ ఇజ్రాయేలీలు ఎవరో కూడా విశ్రాంతి అనగానే ఆ కాలంలో వాగ్దాన దేశానికి, ఆ పాలస్తీనా దేశానికి ఇజ్రాయేల్ ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో ఎవరు వెళ్ళలేదు కదా. అందరూ చనిపోయిన తర్వాత వాళ్ళ తర్వాత తరం వాళ్ళు మాత్రమే యెహోషువ నాయకత్వంలో వాగ్దాన దేశానికి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా అరణ్యంలోనే చనిపోయారు. అలాగ దేవుడు వాళ్ళని శిక్షించినట్టుగా మనం కూడా శిక్ష పొందుతామేమో. కాబట్టి దేవుడికి వ్యతిరేకంగా తిరగకండి, విశ్వాసం కలిగి ఉండండి అనేదాన్ని ఇక్కడ మంచి వాళ్ళకేమో మీరు తప్పు చేయకుండా విశ్వాసాన్ని కొనసాగించండి, పాపంలో పడిపోవద్దు అని హెచ్చరిస్తున్నారు. మనం అంతకుముందు చదువుకున్న 94వ అధ్యాయంలోనేమో చెడ్డవాళ్ళైతే మీరు దేవుడు ఉన్నాడు అని గుర్తించి దేవుడికి భయపడి పాపం చేయకండి, మారు మనసు పొందండి అనేమో చెడ్డవాళ్ళకి చెప్పారు. ఇక్కడ ఇదేంటంటే ఒక ఛాయ, పాత నిబంధన మొత్తం ఒక ఛాయ కదా. ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో ఇజ్రాయేలీలు వాగ్దాన దేశాలను ప్రవేశించకుండా అక్కడే ఎలా అయితే నశించిపోయారో మనం కూడా దేవుడికి వ్యతిరేకం అయిపోతే నిజమైన వాగ్దాన దేశం, నిజమైన విశ్రాంతి ఏంటి? పరలోకానికి వెళ్లకుండా మనం అయిపోతామేమో. దేవుడు ఎప్పటివరకు మనం రక్షించాడు కదా, ఇప్పుడు మనం తప్పిపోతే ఎలాగా, ఇప్పుడు మనం నరకానికి వెళ్ళిపోతే ఎలాగా. కాబట్టి మనం చివరి వరకు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఫైనల్గా దేవుడిచ్చే విశ్రాంతి, శాశ్వత వాగ్దాన దేశమైన పరలోకానికి మనందరం కూడా వెళ్ళాలి అంటే మనం మంచిగా నడుచుకోవాలి, మన హృదయాన్ని కఠినపరుచుకోకూడదు అనేది ఈ కీర్తన ద్వారా మనకు అర్థం అవ్వాలి. 93వ కీర్తనలోనేమో దేవుడే రాజు, ఆయన యొక్క బలం గురించి మనం మాట్లాడుకున్నాం. 94వ కీర్తనలోనేమో చెడ్డ వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. దేవుడు లేడు, దేవుడు చూడడం, దేవుడు తీర్పు తీర్చడం అన్నట్టుగా వాళ్ళు పాపాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. రాజులు, అధికారులు అని పేరు పెట్టుకున్న మనుషులకు కూడా దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు చెడ్డ వాళ్ళకి అనేది 94వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 95వ అధ్యాయంలో మంచి వాళ్ళు ఎవరైతే దేవుడి మీద నమ్మకం కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దేవుణ్ణి కీర్తించండి. అంతకుముందు ఇజ్రాయెల్ ఎలా అయితే పాపంలో పడిపోయారో ఇక ముందు మనం పాపంలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి అనేదాన్ని కీర్తనలు 95వ అధ్యాయంలో ఈ కీర్తనకారుడు మనకు చెప్తున్నాడు. కీర్తనలు 96వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. ఈ రోజు చదువుకున్న అధ్యాయంలో ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచయం కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.